ఈ క్రిస్మస్ సీజన్లో మనందరం కూడా కలిసి ఈ విధంగా సంతోషంగా సహవాసం చేయడం, సంఘాలుగా కలిసి కూడుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. మరి ఈరోజు ఆదివారం ప్రత్యేకమైన దినం, ఆరాధన దినం. సంఘాలుగా కలిసి ఆరాధన చేసుకోవడం, సహవాసం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, కానీ మంచి ఆలోచన. సంఘముగా కూడుకోవడం ఎంత ప్రాముఖ్యమో సంఘాలుగా కూడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా కలిసి ఆరాధన చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి దగ్గర సంఘాలు ఉన్నాయి, అక్కడ కూడా 1 or 2 రాజాను కూడా కలిసి కూడుకోవచ్చు. నెలకు ఒకసారి భోజనాలు పెట్టుకోక్కర్లేదు. కొంచెం ఖర్చులు భారాన్ని తగ్గించుకోవాలన్నా సరే కలిసి ఆరాధన చేసుకోవచ్చు. అలాగనే గోయిగూడ 1 or 2, లంకగూడ కలిసి ఆరాధన, కొత్తగూడ, రేగిమానుగూడ, గొంజాయిగూడ కలిసి ఆరాధన, జకరగూడ. ఈ విధంగా మనందరం కలిసి కూడుకోవడం అనేది, ఆ స్థానిక సేవకులు వచ్చారు కాబట్టి ఇంకో సంవత్సరం నాళ్ళు వారు మన సంఘాల్లో పనిచేస్తారు కాబట్టి ఎంత ఎక్కువగా మనం కూడుకొని ఆరాధన చేయగలిగితే అంత మంచిది అని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేసిన పెద్దలకు, నన్ను ఆహ్వానించినటువంటి వారికి ప్రత్యేక వందనాలు. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో కొన్ని యేసుక్రీస్తు ప్రభుని గూర్చిన కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి మానవ అవతారంలో వచ్చారు. ఆయన మానవుడిగా జన్మించాడు ఈ లోకంలో. ఆయన మానవుడిగా జన్మించినప్పుడు, నన్ను రీసౌండ్ వస్తూ ఉంది, కొంచెం బేస్ తగ్గించాలి. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ కుటుంబములోనికి ఆయన రావాలి, ఏ బిరిండా ఏ కుటుంబంలోనికి రావాలి, కుటుంబమే కాదు ఏ జాతిలోకి రావాలి, ఏ జాతి మాత్రమే కాదు ఏ వంశావళిలోనికి రావాలి. ఉదాహరణకి జగదీష్ గారి తాతగారు వేరు, సొడంగో సంఘ పెద్ద తాతగారు వేరు కదండి, వేరు కదా, వేరు తాతగారు అంటే ఆ పెద్ద తాత దగ్గర నుంచి అలాగా తాత 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 వస్తే మా నాన్న వచ్చాడు, మా నాన్నలో నుంచి మనం వచ్చాం కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏ తాతగారి వంశంలో రావాలి? మనందరికీ తాత లేక మనందరికీ పితరుడైన తండ్రి ఆదామే, విశ్వాసం ద్వారా అబ్రహాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏ వంశావళిలో రావాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించినప్పుడు దేవుడు ఆయన యెహోవా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అదేమిటంటే ఆయన వంశావళి పరిశుద్ధంగా ఉండాలి. వంశావళి పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా అంటే ఆ వంశావళిలో ఏ తాత, ఏ అమ్మమ్మ, ఏ నాన్నమ్మ కూడా పాపం చేసిన వారై ఉండకూడదు. అటువంటి లీనియేజ్ అంటారు. అంటే అటువంటి కుటుంబాలలో నుండి ఏ ఆడదాయి పారిపోయిందై ఉండకూడదు, ఏ ఆడావిడ కూడా తప్పు చేసిందై ఉండకూడదు. అలాగున పరిశుద్ధమైనటువంటి కుటుంబాలలో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని రావాలి. ఎందుకు అలాగ దేవుడు ఆలోచన చేశాడు అని అంటే, రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడుగా పరిశుద్ధుడిగా ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఆయన ప్రవర్తనలోనే కాదు, ఆయన జీవితంలోనే కాదు, ఆయన వంశావళిలో కూడా పరిశుద్ధత అనేది ఉండాలి. సాతానుడు ఈ వంశావళిని పాడు చేసే ప్రయత్నాన్ని చేశాడు. సాతానుడు ఈ వంశావళిని పాడు చేసే ప్రయత్నం చేసి, యేసు ప్రభువారు ఏ వంశావళిలో అయితే తీసుకురావాలి అని దేవుడు సంకల్పించాడో ఆ వంశావళిలో హత్యలు జరిగాయి, ఆ వంశావళిలో పొరపాట్లు జరిగాయి. దేవుడు కృపగలవాడుగా, దేవుడు కనికరం గలవాడుగా వారందరినీ ఆయన సరిచేసుకుని వస్తూ ఉన్నాడు. ఉదాహరణకి హేబేలు నీతిమంతుడు, హేబేలు పరిశుద్ధంగా జీవించాడు. దేవునికి ఇష్టడుగా హేబేలు దేవుణ్ణి ఆరాధన చేశాడు. యేసు ప్రభువారు హేబేలు వంశావళిగా రావాలి అని అనుకున్న స్థితిలో హేబేలు
చంపబడ్డాడు. అంటే సాతానుడు ఏం చేస్తున్నాడు? ఏ వంశావళినైతే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధంగా ఉంచాలనుకున్నాడో ఆ వంశావళిని వాడు పాడు చేయడం మొదలుపెట్టాడు. దేవుడు ఎక్కడ వాడు పొరపాటు చేస్తే అక్కడ ప్రభు సరిదిద్దుతున్నాడు. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 4:25. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు మరి యొక్క సంతానమును నియమించెను అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. అంటే హేబేలునకు ప్రతిగా, హేబేలు పరిశుద్ధుడు, హేబేలు యథార్థవంతుడు, హేబేలు నీతిమంతుడు. అయితే హేబేలును చంపబడితే హేబేలుకు ప్రతిగా దేవుడు ఏం చేశాడు? షేతును తీసుకువచ్చాడు. ఇప్పుడు లూకాసు సువార్త 3వ అధ్యాయానికి రండి. లూకాసు సువార్త 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే లూకాసు సువార్త 3వ అధ్యాయంలో, లూకాసు సువార్త 3వ అధ్యాయము 38వ వచనం చూడండి. కెయినాను ఎనోషుకును, ఎనోషు షేతుకును, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. కాబట్టి హేబేలు రావాల్సింది ఎవరు వచ్చారు? ఇప్పుడు షేతు వచ్చాడు. హేబేలు చంపబడ్డాడు, కుట్ర జరిగింది. కయీను హేబేలును చంపితే దేవుడు షేతును తీసుకుని వచ్చాడు. అంటే పరిశుద్ధ వంశావళిలో యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి తీసుకుని రావడానికి తండ్రి అయిన దేవుడు చేస్తున్నటువంటి పనిలో సాతానుడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. సాతానుడు కొంతమందిని పాపానికి చెరపట్టి వారిని లోపరుస్తూ ఉన్నాడు. నోవహు దినాల్లో ఏం జరిగింది? నోవహు దినాల్లో ప్రజలందరూ పాపము చేసి దేవునికి ఇష్టలుగా జీవించలేదు. కాబట్టి దేవుడు నోవహు అనే ఒక్కడిని ఎంపిక చేసుకున్నాడు. నోవహు ద్వారా 36వ వచనం చూడండి. షాలాహు కెయినానుకు, కెయినాను అర్పక్షదుకు, అర్పక్షదుకు షేముకు, షేము నోవాహుకు, నోవాహు లెమెకెకు. నోవాహు వచ్చాడా లేదా? ఆ దినాల్లో నోవాహు యొక్క కుటుంబం అంటే మనం షేము దగ్గర నుంచి షేతు దగ్గర నుంచి నోవాహు యొక్క కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడైన యెహోవా, చాలా జాగ్రత్తగా వినండి, కుటుంబము పరిశుద్ధ వంశావళి ఎంత ప్రాముఖ్యమైనదో. మన వంశావళిలో మా తాత, ఆ పై తాత, ఆ పై తాత, మా నాన్న, నేను, నా కుమారులు, నాకు తెలిసినంత వరకు వంశావళిలో పొరపాట్లు జరగకుండా చూడాలి అనే విషయాన్ని గమనిస్తున్నాం. పిల్లల్ని అలా పెంచాలి. కుటుంబాన్ని పరిశుద్ధమైన వంశావళిగా కాపాడుకోవాలి. పరిశుద్ధుడైన దేవుడు మనలో నివాసం చెయ్యాలి అని అంటే మన కుటుంబాలలో పొరపాట్లు జరగకూడదు. ఈరోజు ఒక యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలో ఒక అన్యురాలు, క్రీస్తుని ఎరగని ఒక యవ్వనస్తురాలు ఏ విధంగా యేసు ప్రభువు కుటుంబంలోనికి వచ్చిందో మనం చూస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక మాట, అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువు వంశావళి అంటే ఇలాగంటే ఎవరు? పెద్ద తాత, ఇలాగ ఇంకో అంటే రెండో తాత, మూడో తాత, 4, 5 ఈ తాతలందరూ వంశావళిలో వారి భార్యలు ఎవరు? ఎండు మరంజీగా ఎవరైనా లోపలికి వచ్చారా? ఎండు మరంజీగా ఎవరైనా హైందవేతరులుగా, క్రైస్తవేతరులుగా, ప్రభు యెహోవా దేవుని సేవించిన వారుగా ఎవరైనా వచ్చారా అని మనం గమనిస్తే అందులో ఒక స్త్రీ కనబడతా ఉంది యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో. ఇంత పరిశుద్ధుడైన దేవుడు ఎందుకు ఒక అన్య స్త్రీని అంగీకరించాడు అంటే ఇక్కడ ఒక సత్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి పరిశుద్ధమైనదిగా ఉండాలి అనేది ఎంత వాస్తవమో, దేవుడు
కృపగలవాడు. చెప్పాలి అందరూ కూడా. దేవుడు ఎవరు? దేవుడు దయగలిగిన వాడు. దేవుడు ఏ అర్హతను చూడడు. ఆయన ఎవరినైనా, ఆయన అంగీకరించిన వారిని ఎవరినైనా ఆయన వంశావళిలోనికి ఆయన కలుపుకుంటాడు. ఆయన కుమారులుగా తీసుకుంటాడు, ఆయన కుమార్తెలుగా తీసుకుంటాడు అనే విషయం చాలా స్పష్టంగా మనకి ఆయన వంశావళి తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో అన్య స్త్రీ ఒక ఆమెను మనం చూస్తాం. అబ్రహాము కుమారుడగు యేసుక్రీస్తు ప్రభువు వంశావళి, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదా అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారునందు పేరేసును కనెను, జరహును కనెను, పేరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను. యెషయి ఎవరిప్పుడు? అబ్రహాము దావీదు యొక్క తండ్రి. యెషయి 6వ వచనం, యెషయి రాజైన దావీదును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరి వంశావళిలో నుంచి వచ్చారు? దావీదు వంశావళిలో వచ్చాడు. దావీదు ఒక మామ్మ ఎవరు? ఒక మామ్మ ఎవరు ఇప్పుడు? రూతు, రాహాబు. వీరిద్దరి జీవితాలు, రాహాబును గురించి చెప్పబడిన మాట ఏమిటంటే ఆమె వేశ్య, ఆమె మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి కాదు. రూతు గురించి చెప్పబడిన మాట ఏమిటంటే ఆమె మోయాబీయురాలు. పిల్లరా, ఈ యొక్క వాక్య సందేశం ద్వారా రూతు గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తాం. రూతు ఏ విధముగా యేసు ప్రభువారి వంశావళిలోకి వచ్చింది? ఆమె అన్యురాలు కదా, ఆమె మోయాబీయురాలు కదా. మోయాబీయులు అంటే ఎవరు? లోతు తన కుమార్తెతో పాపం చేసినప్పుడు పుట్టినటువంటి సంతానమే మోయాబీయులు. గుర్తుందా మీకు? మోయాబీయులు అంటే ఎవరు? ఒక అక్రమ సంతానము ద్వారా వచ్చినటువంటి వారుగా ఉన్నారు అన్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఆదికాండం 19వ అధ్యాయము 37వ వచనం. మోయాబీయులు అంటే ఎవరు? మోయాబీయులు అనగా లోతు తన కుమార్తెతో పాపం చేసినప్పుడు 19వ అధ్యాయము. దేవుడు ఆశీర్వదించిన జనాంగము కాదు వారు. చూడండి, పెద్దవాడు మోయాబీయుడు, రెండోవాడు అమ్మోనీయులు. 37వ వచనం. వారిలో పెద్దది కుమారుని కనివానికి మోయాబును పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు వర్పా, రెండవ దాని పేరు రూతు. కాబట్టి రూతు మోయాబీయురాలు. ఈ మోయాబీయులు ఎవరు? ఇశ్రాయేలీల ద్వారా లేక అబ్రహాము సంతానం నుండి వచ్చిన సంతానం వీరు కాదు. గమనించండి, ఇటువంటి స్త్రీని ఎందుకు యెహోవా దేవుడు అంగీకరించాడు? మోయాబీయులను పెళ్లి చేసుకోకూడదు అని ప్రభువైన యెహోవాయే అనేక చోట్ల చెప్పడం జరిగింది. ప్రియులారా, ఒకటి అక్రమ సంతానమైన మోయాబీయుల నుంచి రూతు బయటికి రావడం మనం చూస్తున్నాం. రెండవది, దేవుడు అన్యజనులను పెళ్లి చేసుకోవద్దన్నారు. ఇప్పుడు రూతు ఇశ్రాయేలీల యొక్క సంతానంలోకి రావడానికి గల కారణం ఏంటి? బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళినటువంటి ఎలిమెలెకు, అతని భార్య నయోమి, అతని కుమారులు మహులోను కిలియోను అనేవారు అన్య దేశానికి వెళ్ళి ఏం చేశారు? వారు అన్య స్త్రీలను వారు పెండ్లి చేసుకున్నారు. దేవుని యొక్క వాక్య నిర్గమకాండము 34వ అధ్యాయం 16వ వచనం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు,
వీటి వలన మనం ఏమి నేర్చుకుంటామనంటే 2 వచనాలు ఏం తెలియజేస్తున్నాయనంటే, ఇశ్రాయేలీలు అన్యులని పెండ్లి చేసుకోకూడదు, దేవుని యొక్క ఆజ్ఞ. ఇశ్రాయేలీలు కాని వారిని, యూదులు కాని వారిని వారు పెండ్లాడకూడదు. మీరు వారి మధ్య నివాసం చేయొచ్చు, కానీ మీరు వారిని పెండ్లి చేసుకోకూడదు. ప్రియులరా, నేటి క్రైస్తవులకు కూడా దేవుడు అదే ఆజ్ఞిస్తూ ఉన్నాడు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, విశ్వాసికి అవిశ్వాసితో ఏమి పొత్తు? చాలా జాగ్రత్త. అన్యులను, క్రైస్తవేతరులను, విశ్వాసములో మన స్థాయి కాని వారిని వివాహమాడుట దేవుడు తృణీకరిస్తూ ఉన్నాడు. ఒకటి, రూతు విషయంలో జరిగిన పొరపాట్లు చెప్తాను చూడండి. ఒకటి, ఆమె మోయాబీయురాలు. రెండవది, ఇశ్రాయేలీలు కాని వారిని పెండ్లి చేసుకోకూడదు. అలాగ పెండ్లి చేసుకోకూడని స్థితిలో ఈమె మరలా లోపలికి వచ్చింది. 2 సార్లు పొరపాట్ల ద్వారా ఆమె లోపలికి వచ్చింది. అయితే అటువంటి స్త్రీని దేవుడు ఎలాగూ తన పరిశుద్ధ వంశావళిలోనికి అంగీకరిస్తూ ఉన్నాడు. ఆ పేరు పెట్టాడు, ఆమె పేరు పెట్టాడు. అక్కడ ఏంటా పేరు? రూతు అనేటటువంటి పేరు పెట్టి ప్రస్తావించడం జరుగుతూ ఉంది. అయితే ఈమె యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో అంగీకరింపబడడానికి గల కారణాన్ని మనం చూస్తాం. ఏంటా కారణం? చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము. రూతు చరిత్రలోనికి వస్తే, భర్తలిద్దరూ చనిపోయారు, మామయ్య చనిపోయాడు. నయోమి తిరిగి బెత్లెహేముకి వస్తూ ఉంది. బెత్లెహేముకి వచ్చేటప్పుడు ఓర్పా ఒక కోడలు నయోమిని విడిచిపెడితే, 2వ కోడలు అంటున్న మాటలు చూడండి. ఆమె రూతు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో అంగీకరింపబడ్డానికి కారణమైన వచనాన్ని మనం చూస్తాం. ఎందుకు దేవుడైన యెహోవా రూతును అంగీకరించాడు అని అంటే 16వ వచనం చదవండి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నువ్వు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈమె బోయాజుకు పెండ్లి కాకముందు ఆమె తీసుకున్న గొప్ప తీర్మానం ఆమెను యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోనికి తీసుకుని వచ్చింది. ఏంటి ఆమె చేసిన తీర్మానం? ఓర్పా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. విధవరాలితో నేను వెళ్తే నాకు భూమి లేదు, పంట లేదు, సంపాదన లేదు, ఊరు విడిచి వచ్చిన దేశానికి నేను ఎలా తిరిగి వెళ్తానని అనుకోలేదు నయోమితో రూతు వెళ్ళాలనుకున్నప్పుడు. ఓర్పా అవన్నీ ఆలోచన చేసి ఓర్పా వెళ్ళిపోయింది. కానీ రూతు నయోమిని వెంబడించింది. ఆ ఒక్క అడుగు, చాలా జాగ్రత్తగా వినండి మాట. అమ్మ, యవనస్తులైనటువంటి వారు, ఈ యవనస్తురాలైన స్త్రీ లోకములన్నీ పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకుంది, సంపాదన పోగొట్టుకుంది, గౌరవాన్ని పోగొట్టుకుంది, విధవరాలుగా ఒంటరిగా విడిచిపెట్టబడింది. మోడైపోయింది తన జీవితం, ఒంటరైపోయింది, మోడైపోయింది. ఇప్పుడు నయోమి ఒంటరిదిగా, నయోమి కూడా అదే పరిస్థితి. నయోమి నేను చేదైపోయాను అంటుంది ఆమె. నా జీవితంలో ఆనందం లేదు, నా భర్తను కోల్పోయాను, 2 కొడుకులు కోల్పోయాను, నేను ఒంటరిగా నా కన్నవారింటికి వెళ్తున్నాను, సిగ్గుతో వెళ్తున్నాను, తల వంచుకుని వెళ్తున్నాను, నేను అవమానంతో వెళ్తున్నాను. రూతు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో అంగీకరింపబడ్డానికి ఒక కారణం ఏమిటంటే, ఆమె నయోమితో వెళ్ళడానికి ఇష్టపడింది. ఆ నయోమితో వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు ఆమె చెప్పినటువంటి మాటలు చాలా విశేషంగా ఉన్నాయి. ప్రియులారా, గమనించండి. ఆమె ఏమంటుందంటే, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీవు నివసించు చోట నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. 4 విషయాలు ఆమె చేసినటువంటి 4 తీర్మానాలు ఇందులో మనం చూస్తాం. 1, నీవు వెళ్ళు చోటుగా వస్తాను. 2, నీవు నివసించే చోట నేను నివసిస్తాను. 3, నీ జనమే నా జనం. 4, నీ దేవుడే నా దేవుడు. ఆమెను ఈ తీర్మానం, ఆమె యవనస్తురాలుగా ఆమె ఒక తీర్మానాన్ని తీసుకుంది. నాట్ బై సైట్, ఆమె చూసే చూపు వల్ల ఆమెకేమి కనబడటం లేదు, భవంతులు కనబడటం లేదు, భూమి కనబడటం లేదు, ఆస్తులు కనబడటం లేదు. ఆమె తన కంటి చూపుతో తనకేమీ కనబడటం లేదు ప్రియులారా. కానీ ఆమె విశ్వాసముతో అడుగులు వేస్తూ ఉంది. కనుక
ఈ రూతు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఆమె రావడానికి వీల్లేదు. ఎందుకు? 2 శాపాలు ఉన్నాయి ఆమె మీద. ఒకటి ఆమె మోయాబీరాలు, రెండవది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆమె పెళ్లి చేసుకుంది. ఈ రెండింటిని కొట్టివేసింది. దేంతో? విశ్వాసముతో. దేవునికి స్తోత్రం. ఆమె విశ్వాసముతో తన మీద ఉన్నటువంటి 2 నేరములు కొట్టివేసుకోగలిగింది. అదేమిటంటే, నేను విశ్వాసముతో నా అత్తతో పాటు బెత్లెహేములోనికి అడుగు పెడతాను. చాలా జాగ్రత్తగా వినండి. ఎంతటి ఘోర పాపినైనా, ఎంతటి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించిన వారినైనా సరే ఆ ప్రభు అంగీకరిస్తాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, నువ్వు ఆయన ప్రజలను ప్రేమిస్తే. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని, నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. 1000 తరాలు ఆయన కరుణిస్తాడంట. కానీ వారు ఏం చేయాలి చెప్పండి? 2 విషయాలు అంటాడు. ఒకటి ఏం చేయాలి? ప్రేమించాలి. మొదటి మాట చెప్పండి అందరూ కూడా, దేవుణ్ణి ప్రేమించాలి. నన్ను ప్రేమించు వారిని, తర్వాత ఆయన ఆజ్ఞల ప్రకారము గైకొనాలి. ఆయన ఆజ్ఞలను గైకొను వారిని. ప్రభు అయిన దేవుడు రూతును ఆయన వంశావళిలో 1000 తరములు దీవించడానికి ఆమె నా వంశావళిలోనికి ఎందుకు వచ్చింది అనంటే, ఆశీర్వాదపు వంశావళిలోనికి, జీవము గల దేవుని కుమారుని యొక్క వంశావళిలోనికి. ఇంత ఉన్నతమైన కుటుంబము, మోయాబీయులు అవమానం, సిగ్గు, ఆ పితరులు చేసిన తప్పది. తండ్రితో కూతురు చేసిన తప్పుకు వారు పుట్టారు. అటువంటి వారి సంతానముగా ఉన్న ఆమె చాలా బలహీనంగా, చాలా దీనురాలుగా తను తగ్గించుకుంది. ఆమె అవమానంతో నిండుకొని ఉంది. అటువంటి స్త్రీ ఈరోజు గౌరవం, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలో పేరు మెరుస్తూ ఉంది. ఆమె పేరు ప్రకాశిస్తూ ఉంది. నేటికి ఆమె పేరు గురించి మనం మాట్లాడుతున్నాం. మోయాబీరాలు కాబట్టి కాదు, ఒక తండ్రికి అక్రమ సంబంధంగా పుట్టినందుకు కాదు, లేక ఇశ్రాయేలు కట్టడికి వ్యతిరేకంగా ఆమె పెళ్లి చేసుకున్నందుకు కాదు. కానీ మరి ఎందుకు ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ద డెసిషన్స్ షీ మేడ్, ఆమె చేసిన తీర్మానాన్ని బట్టి. ఏంటి ఆమె చేసిన తీర్మానం అంటే, ఆమె కంటి చూపుతో కాదు, ఆమె విశ్వాసముతో అడుగులు వేసింది. ఓర్ప కంటితో చూసి వెళ్ళిపోయింది. అత్తతో సంచి మూట లేదు, అత్తకి ఆస్తి లేదు, అత్తకి ధనము లేదు, బెత్లెహేములు అంగీకరిస్తారో లేదో తెలియదు. కానీ రూత్ అయితే విశ్వాసముతో అడుగులు వేసింది. ద ఫస్ట్ క్వాలిటీ దట్ మేడ్ హర్ టు బీ ఇన్ ద లీనియేజ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్, యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలో ఆమె ఉండడానికి ఆమె చేసిన మొదటి పని ఏమిటంటే విశ్వాసము. షీ ఈజ్ ఎ వుమన్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము మాదిరిగానే ఈమె కూడా విశ్వాసంతో అడుగులు వేసింది కదండి. దేవుడి విశ్వాసాన్ని ఎంతగా గౌరవిస్తున్నాడో మీరు చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో, యేసుక్రీస్తు ప్రభువారి కుటుంబములో, యేసుక్రీస్తు ప్రభువారి బిరిండాలో నీవు నేను సభ్యులుగా ఉండాలి అని అంటే మొట్టమొదటిది ఏమిటంటే కంటి చూపుతో కాదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆరో వచనం చదువుకుందాం. 2 కొరింథీ 5:6. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఆలకించారే మాట. వెలిచూపు వలన కాక. యేసుక్రీస్తు ప్రభువారు మేడలు ఇస్తారు, మిద్దెలు ఇస్తారు. ఆయన నమ్ముకుంటే ఆశీర్వాదాలు, ఆరోగ్యం వస్తుంది. తప్పుడు సువార్త అది. ప్రాస్పెరిటీ గాస్పుల్ అది. అది లాభాపేక్షతో కూడుకున్న సువార్త. యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు నమ్ముకోవాలంటే, ఏమీ పొందకపోయినప్పటికీ కూడా ఆయనే నమ్ముకోవాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఈ స్త్రీ ఆమె మొట్టమొదట చేసిన పని ఏమిటంటే,
షీ స్టెప్డ్ అవుట్ ఇన్ ఫెయిత్. ఆమె విశ్వాసముతో అడుగులు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఆమె రావడానికి గల ప్రధాన కారణం, యవనస్తులారా వినండి, ఏంటి లాభం వస్తుంది? చర్చికి వస్తే ఏంటి లాభం? యేసు ప్రభు సువార్త చేస్తే ఏంటి లాభం వస్తుంది? ఎప్పుడు లాభం మీదే బేరం జరుగుతూ ఉంది. లాభం ఏంటి? ఉపయోగం. రూతుకి ఏంటి ఉపయోగం నయోమితో వెళ్తే చెప్పండి? ఆధ్యాత్మిక చింతనలో లాభాన్ని బేరీజు వేసుకునేది కాదు అన్న విషయాన్ని మీ మనసులో పెట్టుకోవాలి. ఇక్కడికి వస్తే ఏం కూర పెడతారు? బైబిల్ ట్రైనింగ్కి వస్తే ఏంటి భోజనాలు పెడతారు? రోజు ఇదేనా గింజన్నం బఠానీ కూరైనా మాకు మంచి మంచి టిఫిన్లు పెట్టరా? ఎందుకు వస్తున్నావు నువ్వు? కడుపు గురించా? తిండి గురించా? దేవుని రాజ్యము ఆహారమును పానము కాదు. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది ప్రియులారా. ఫుడ్ ఈజ్ నో మ్యాటర్ టు గాడ్. ఆహారం కొరకు కాదు, మీ మనసులో పెట్టుకోండి. మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా ఆహారం కాదు ప్రాముఖ్యమైనది, విశ్వాసం. నేను విశ్వాసులుగా ప్రవర్తించాలి. భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చబడుట ఎంత మాత్రమో ప్రాదేశికము కాదు. ఇక్కడ ఇది ఆత్మ సంబంధమైన ప్రయాణం. ఆమె రూతు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి అడుగు పెట్టడానికి గల ఏకైక కారణాన్ని మనం చూస్తూ ఉన్నాం. షీ స్టెప్డ్ అవుట్ ఇన్ ఫెయిత్. ఆమె విశ్వాసముతో అడుగు ముందుకు వేసింది. ఏం జరిగింది? బోయాజు ఆమె అడుగు పెట్టింది. ఎక్కడెక్కడ అడుగు పెట్టింది చెప్పండి? ఆమె నయోమి జీవితంలోకి అడుగు పెట్టింది కదా. ఆమె బెత్లెహేములో అడుగుపెట్టింది. దానివల్ల దేవుడు ఏం చేశాడు? బోయాజు ఇంట్లో అడుగు పెట్టించాడు. అప్పుడేం జరిగింది? బోయాజు ద్వారా ఆమె యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోనికి అడుగుపెట్టింది. కానీ రూతుకు తెలుసా ఇది ముందే? చెప్పండి, రూతుకు ముందే తెలుసా? తెలియదే బ్రదర్. మనకు తెలియదు దేవుడు ఎంతగా మనం దీవించబోతున్నాడు. మనకు తెలియదు అంతగా దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాడు. మీ పిల్లలు రేపొద్దున మిషనరీలు అవుతారు. రేపొద్దున మీ పిల్లలు బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తారు. మన సవర బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి, ట్రాన్స్లేషన్లో చాలా తప్పులు దొరికాయి. ఇప్పుడే నేను అడిగాను జగదీష్ గారికి, వంశావళి ఏమంటారంటే బిరిండా. అదేంటి బిరిండా అంటే కుటుంబం కదా అని అడిగాను. మా భాషలో మరి అలాగే ట్రాన్స్లేట్ అయ్యిందండి. అరే ఇంకొక మాట కావాలి మనకి. విశ్వాసము డిర్నా, విశ్వాస్యత, నమ్మదగిన దేవుడు. ఓకే, అన్నిటికీ డిర్నా అనే ఉందో మనకి. ఏమో మీ పిల్లలు రేపొద్దున్న బైబిల్ని రీట్రాన్స్లేట్ చేస్తారేమో, మరింత రెఫరెన్స్ బైబిల్ని తయారు చేస్తారేమో మీరు ప్రభు నమ్ముకోవడం వలన. మీ గర్భము ధన్యమై ఒక గొప్ప మిషనరీని మీ కడుపును పుట్టిస్తాడేమో. ఆఫ్రికా దేశానికో, లేక మన పక్కన ఒరిస్సా రాష్ట్రానికో, లేక ఇంకొక దగ్గర ఉన్నటువంటి ఒక మెస్సయ మీ కడుపులో జన్మించడానికి, వినండి, ఒక అద్భుతమైన దేవుని సేవకుడు మీ కడుపున పుట్టడానికి దేవుడు మిమ్మల్ని ఆ వంశావళిలోకి తీసుకురావాలి అని అంటే నువ్వు విశ్వాసగా బ్రతకాలి, విశ్వాసిగా జీవించాలి. పదార్థము, వస్తు ప్రేమ, నోటి రుచి ప్రేమ చచ్చిపోవాలి. కడుపుకి ఏం తింటామో చచ్చిపోవాలి. ఇట్ ఈస్ నాట్ హౌ వి ఫెడ్ బట్ ఈస్ హౌ వి హియర్ గాడ్స్ వర్డ్. ఎంత భోజనం పెట్టారు కాదు, ఎంత వాక్యం విన్నాము, దేవుడు మనతో మాట్లాడలేదా, ఎంత శ్రేష్టమైన మాటలు ఆయన మనకు బోధించాడు. వినండి, ఆమె పదార్థాన్ని చూసి వెళ్ళలేదు, ఆమె విశ్వాసముతో అడుగులు వేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు మన నిర్గమకాండములో చదువుకున్న వచనాన్ని బట్టి షీ లవ్డ్ గాడ్. ఆమె దేవుని ప్రేమించింది. చాలా ఆమె చెప్పిన 4 మాటల్లో చూడండి, వెనక్కి రండి, ఆమె చెప్పిన 4 మాటలు మరలా చదువుకుందాం. నీవెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వెళ్తాను, నీ వెళ్ళి చోటికే నేను వస్తాను, తర్వాత నీవు నివసించే చోట నేను నివాసము ఉంటాను, నీ జనమే నా జనము, తర్వాత నీ దేవుడే. అది ఆ మాట, లాస్ట్ మాట ఇంపార్టెంట్. ఏమంటది? నీ దేవుడే నా దేవుడు. అమ్మా వినండి, బాబు వినండి. ఆమె అంగీకరింపబడ్డానికి రైట్, మోయాబీయురాలు అక్రమంగా పుట్టిన సంతానము. రెండవది, ఆమె తప్పుడు పెళ్లి చేసుకుంది. కానీ ఆమె విశ్వాసము ద్వారా యెహోవాలోనికి వచ్చింది. విశ్వాసము ద్వారా. మరలా చెప్తాను వినండి, 7 తరాలు పాపం, 7 తరాలు పాపం, వ్యభిచారం, మోసం, దొంగతనం,
అక్రమం, అవిధేయత, ఈ అక్రమాలతో ఉన్న మన వంశావళిలో ఏ దోషమున్నా సరే ప్రభువు తన రక్తముతో కడిగి శుద్ధీకరించి విశ్వాసము వలన నీతిమంతులుగా తీరుస్తాడు. పాత నిబంధనలో అబ్రహాం గురించి మాట్లాడుతూ అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే విశ్వాసము ద్వారా ఆ వ్యక్తి, నాన్న ఎండలో ఉన్నవారు కొంచెం నీళ్ళకు సర్దుకుండా, అలాగా ఎండ వస్తూ ఉంది. విశ్వాసము ద్వారా, ఇలా చూడండి, ఇలా చూడండి, మీకు సంబంధం లేదు, ఇలా చూడండి. విశ్వాసము ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ మనుషులను నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా నీతిమంతులు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, గమనించారా మాట? విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. ప్రియులారా, ఈ యొక్క స్త్రీ విశ్వాసము ద్వారా ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది. ఇప్పుడు ఓకేనా మీకు? రూతు ఉండొచ్చా యేసుప్రభు వంశావళిలో? ఉండొచ్చా లేదా? ఎందుకు? ఆమె విశ్వాసము వలన ఎలా తీర్చబడింది? నీతిమంతురాలుగా తీర్చబడి. అంటే దీనిలో మనం ఏం చూస్తున్నాం? దేవుని యొక్క కృప. రాసుకోండి ఆ మాట. ఈ హోల్ ప్రక్రియలో మనం చూస్తున్న విశేషం ఏమిటంటే గాడ్స్ గ్రేషియస్ యాక్ట్ ఆఫ్ గుడ్నెస్. దేవుని యొక్క కృపాసహితమైన మంచితనం. దేవుడు కృపగలవాడు. కృప అంటే ఏమిటి? అనర్హుల ఎడల, అర్హత లేని వారి ఎడల ఆయన చూపించే దయ. ప్రియులారా, ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు చూపిన విశేషమైన కృప ద్వారా ఆమె ఏం చేయబడింది? యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోనికి వచ్చింది. ఎంత గొప్ప విశేషమైన వాస్తవాన్ని మనం గమనించగలుగుతున్నాం ప్రియులారా. ఆమె అన్నటువంటి 4 మాటలు మనం చూద్దాం. 1, నీవు వెళ్ళు చోటుకే నేను వస్తాను. చోటు చాలా ప్రాముఖ్యం. 2, నీవు నివసించే చోటు నేను నివాసం చేస్తాను. నిన్ను ఎన్నడూ తిరిగి వెళ్ళిపోను. నివాసం అంటే తిరిగి వెళ్లకుండా నీ దగ్గర నేను సమయాన్ని గడుపుతాను. 1, నీవు వెళ్ళి చోటుకే నేను వస్తాను. 2వది, నువ్వెక్కడ నివాసం అంటే నీ ఇల్లు నివాసం. నీ ఇల్లు నివాసం. నువ్వెక్కడ నివాసం చేస్తావో అక్కడ నివాసం చేస్తాను. 3వది, నీ జనము, నీ ప్రజలు నా ప్రజలుగా చేసుకుంటాను. ఏ ప్రజలైతే నన్ను తృణీకరించారో, ఏ ప్రజలు నన్ను అవమానపరిచారో ఆ ప్రజలు నా ప్రజలుగా చేసుకుంటాను. 4వది అంటది, నీ దేవుడే నా దేవుడే. 4 డెసిషన్స్ షీ మేడ్. విశ్వాసంతో అడుగుపెట్టింది. 1, విశ్వాసంతో అడుగుపెట్టింది. ఆమె చేసిన పనులేంటి ఇప్పుడు? 4. ప్రియులరా, ఎవరైనా విశ్వాసంతో అడుగు పెడితే దేవుడిచ్చే 4 ఆశీర్వాదాలు మనం ఎప్పుడు చూస్తాం. ఎవరైనా విశ్వాసంతో అడుగు పెడితే వారికి ఇచ్చే ఆశీర్వాదాలు, మొదటిది ఏమంటది? నీ వెళ్ళు చోటుకే కదా, నీ వెళ్ళు చోటుకే నేను వస్తాను. నీ వెళ్ళు చోటుకే నేను వస్తాను. నువ్వు ఏ చోటుకి వెళ్తే ఆ చోటుకు వస్తాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన మనలను, ఆయన వెళ్ళే చోటికి మనలను ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ప్రభు ఇచ్చే గొప్ప భాగ్యం ఏమిటంటే, ఇది ఈ లోకం కాదు. ఈ లోకం శాశ్వతమైన లోకం కాదు. మనం ఎక్కడ అడుగుపెట్టాం? యేసు ప్రభు నమ్ముకున్న వారందరూ కూడా ఆమె బెత్లెహేములో అడుగుపెట్టింది. మనం నిత్య జీవంలోనికి అడుగుపెట్టాం. దేవునికి స్తోత్రం. మనం నిత్య జీవంలోనికి అడుగుపెట్టాం. ఆయనే నిత్య జీవం. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో వారు నిత్య జీవము కలిగిన వారుగా ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించిన వారు, ఆమె చెప్పింది, నువ్వు వెళ్ళి చోటుకి నేను వస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను ఒక చోటుకి తీసుకువెళ్తా ఉన్నాడు. ఏంటా చోటు? ఏంటా చోటు? అది ఆ చోటు నిత్య జీవం. చెప్పండి అందరూ కూడా, ఏంటా చోటు? నిత్య జీవము. నిత్య జీవము. ఆయన వంశావళిలో ఉన్నవారందరూ, ఆయన కుమారులకు అంగీకరింపబడిన వారందరూ కూడా, చెప్పండి, మనందరికీ కూడా ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిత్య జీవము. యోహాను సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తే,
నేనే మార్గము, నేనే సత్యము, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. స్థలము సిద్ధపరచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదును. నేనే మార్గము, సత్యము, జీవనం ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరిను తండ్రి యొద్దకు ఆయన ఉండు చోటు. ఫిలిప్పీయులకు రాసిన 1:20 అంటాడు, నేను ఇక్కడ వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ కలిగి ఉన్నాను. విశ్వాసికి దేవుడిచ్చిన ధన్యత ఏమిటంటే, ఆశీర్వాదం ఏమిటంటే, టు బీ విత్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభుతో ఉండుట అనేది గొప్ప భాగ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసము ద్వారా ప్రభు మనకిస్తున్న గొప్ప ధన్యత ఏమిటంటే, టు బీ విత్ హిమ్. ఆయనతో మనం ఉంటాం యుగాలు. మరి ఇప్పుడు ప్రభు మనతో ఉన్నాడా? ఇప్పుడు మన ప్రభు మనతో ఉన్నాడా లేదా? అదేంటి అంత అనుమానంగా చెప్తారు? ఎప్పుడో కదండి మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం, ఇప్పుడు ఆయన ఉన్నాడా లేదా? ఆఫ్ కోర్స్ ఆయన మనతో ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు? ఆయన మన మధ్య ఉన్నాడు. ఎక్కడ విశ్వాసులైన వారు ఆయన నామములో కూడుకుంటారో వారి మధ్యన ఆయన ఉంటాడు కదా. ఎక్కడ 2-3 నా నామమును కూడుకుంటారో వారి మధ్యన ఉంటాడు. రెండవది, ఆయన మనతో ఉంటాడు. నేను మీతో సదాకాలము ఉందును అన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన మీతో ఉంటాడు. మూడవది, ఆయన మనలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన మనలో నివసిస్తాడు. అమ్మ వినండి, ఆయన మన మధ్య ఉన్నాడు. రెండవది, ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. అందుకని ఆయనకి పేరేంటో తెలుసా? ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. ఆయన మనతో ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మనతో ఉండే దేవుడు. అమ్మ, నీ ఒంటరితనంలో ఆయన నీతో ఉంటాడు. భర్తకు తెలియకుండా, అత్తమామలకు తెలియకుండా నువ్వు ఒంటరిగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. నీ ఒంటరితనంలో ఆయన నీతో ఉన్నాడు. తల్లిదండ్రులు ప్రేమించక విడిచిపెట్టినప్పుడు నీ ఒంటరితనంలో నువ్వు ఉంటే నీతో ప్రభు ఉన్నాడు. మర్చిపోవద్దు. గాడ్ ఈజ్ విత్ us. దట్స్ వాట్ ద క్రిస్మస్ మెసేజ్ ఈజ్ ఆల్ అబౌట్. యేసుక్రీస్తు ప్రభు గురించిన క్రిస్మస్ సందేశం ఏమిటంటే, ఆయన మనతో ఉన్నాడు. అమ్మా నిజం, మీరు నమ్మాలి. ప్రభువా నాతో రా అని మనం పిలవకూడదు. మరి ఏమనాలి? ప్రభువా నాతో ఉన్నందుకే నీకు వందనాలు. ఆయన రండి అని మనం ఆహ్వానించలేం. నో. కానీ ఏమనగలం? ప్రార్థన ప్రారంభించేటప్పుడు ఏమని చాలామంది ప్రారంభిస్తారంటే, ప్రభువా మీరు రండి అయ్యా మా దగ్గర ఉండండి అంటే దాని అర్థం ఏంటి? ముందు లేడా? ముందు లేడు కాబట్టి రండి అని పిలుస్తాం కదా. ప్రార్థన మార్చుకోవాలి. ఆయన రండి కాదు, ఆయన మన మధ్య ఉన్నాడు. నీకు వందనాలు ప్రభువా, నువ్వు మా మధ్య ఉన్నావు. ఆయన మన మధ్య ఉంటాడు. రెండవది, ఆయన మనతో ఉంటాడు. మత్తయి సువార్త 28 సదాకాలము నేను మీతో ఉంటాను, నేను మీతో ఉంటాను, నేను విడిచిపెట్టను, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను. హెబ్రీ పత్రిక 13:3 నీ ఎడబాయనని చెప్పిన వాడు ఆయన, నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు. అంత మాత్రం ఆయన మనలో ఉంటాడు. రోమిలికి రాసిన పత్రిక 8:9-10 మీలో నివసించిన ఎడల అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో నివసిస్తాడు. ఆమె ఏమంటుంది? నేను నీతో కూడా వస్తాను, ఉండి చోటుకి నేను వస్తాను. రెండోది ఏమంటుంది? నేను నివసించే చోట నేను నివాసము చేస్తాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేనుండే చోటికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. రెండోది ఏమంటాడు? నేను మీ మధ్య నివాసము చేస్తాను, నేను మీతో నివాసము చేస్తాను. ఎంత గొప్ప దేవుడండి. రూతు ఏమైతే చెప్పిందో దానికి ప్రతిస్పందనగా విశ్వాసము తొడిగి పెడితే ప్రభు అంటాడు, ఆమె ఏమి చెప్పిందో అది నేను ఇప్పుడు మీ కొరకు నేను చేస్తాను. మూడవది, నీ జనమే నా జనం, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు. మనలను దేవుడు తన ప్రజలుగా చేశాడు, తన ప్రజలుగా చేసుకున్నాడు. ఒకప్పుడు మనం విగ్రహారాధికులం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ మనం వేరే ప్రజలము ప్రియులారా, మనం వేరే ప్రజలము. మనం ఇక్కడ ప్రజలము కాదు, మనం వేరే ప్రజలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ 22 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారిని, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటున్నారని మీరు జ్ఞాపకము. 13 ఆయనను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు.
గమనించారన్నమాట. రూత్ అంటది, అయ్యా అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడికి నేను వస్తానంటే, ప్రభు అన్నాడు నిత్య జీవానికి వారసులుగా చేస్తాను. ఆ రూత్ మరలా అంటది, నివసించు చోట నేను నివాసం చేస్తానంటే ప్రభు అంటాడు, ఎస్ దట్ ఇస్ వెరీ ట్రూ, నీతో నా నివాసాన్ని ఏర్పాటు చేస్తాను. మూడవది ఆమె అంటది, నీ ప్రజలే నా ప్రజలు. ఒకప్పుడు ఎలినేటెడ్ పీపుల్, మనం వేరుపరచబడిన వారం ప్రియులారా, కానీ అటువంటి వారమైన మనలను తన ప్రజగా ఆయన చేస్తూ ఉన్నాడు. మొదటి పేతురుపత్రిక 2:9 మొదటి పేతురుపత్రిక 2:9 ఆయన మనల్ని ఏం చేశాడో చూడండి. ఆయన రాజవంశములో మనల్ని పాత్రులుగా చేసి, చదవండి 2 పేతురుపత్రిక 1 పేతురు 2:9 1 పేతురు 2:9 2:9 అయితే మీరు చీకటిలోని వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయం ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. గమనించారా? వంశము బిరిండా, మనం పెద్ద పెద్ద బిరిండాలోకి మనం తీసుకువచ్చాడు. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు ఆమె రూతు ఎందులోకి వచ్చింది? ఇప్పుడు దేవుని వంశావళిలోనికి వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నేను యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన పరిశుద్ధ లీనియస్, పరిశుద్ధ వంశావళిలోనికి వస్తూ ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. లాస్ట్గా ఒక మాట ఆమె అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. ప్రభా నీ దేవుడే నా దేవుడు. ఇన్నాళ్ళు నేను విగ్రహాలకు మొక్కాను, ఇన్నాళ్ళు నేను దేవతలు పూజించాను, ఇన్నాళ్ళు నేను ఆ భ్రష్టత్వాన్ని నేను నమ్మాను, ఇన్నాళ్ళు నేను తెలియని దాన్ని పూజించాను, కానీ ఈరోజు తెలిసిన దేవుణ్ణి ఆరాధన చేస్తాను. నీ దేవుడే నా దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె విశ్వాసంతో అడుగుపెట్టింది యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలో. అమ్మ వినండి, యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలో నీవు నేను రావడానికి అవకాశం ఉంది. మీరు యేసుప్రభు వంశావళిలో ఉన్నారా? మీరు ఆయన కుటుంబంలో, ఆయన బిరిండాలో ఉన్నారా? ఆదివారం మాత్రమేనా, మిగతా రోజులు కూడా ఆయన వంశావళిలో మీరు ఉన్నారా? ఆయన కుటుంబంలోనికి మీరు వచ్చారా? ఆయన కుటుంబంలో మీరు పాలుభాగస్తులై ఉన్నారా? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు దేవుడు, ఆయన మనకు రక్షకుడు. ఆయన మన జీవితాలను తన సొంతం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 1:12 చదవండి. యోహాను సువార్త 1:12 తనందరూ అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి చెప్పండి ఏమిస్తున్నాడు? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం. మనం దేవుని పిల్లలం, దేవుని పిల్లలం. మన బానిస పిల్లలము కాదు, మన స్వతంత్రురాలి పిల్లలం. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడతాడు, మన స్వతంత్రురాలి పిల్లలము కాదు, మనము దాస్యపు పిల్లలము కాదు, మన హాగరు పిల్లలము కాదు, మనము శారా పిల్లలము, స్వతంత్రురాలి పిల్లలము. మన కుమారులుగా దత్తపుత్రత్వములో ఆయన మనల్ని తిరిగి అంగీకరిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పోయిన వారం బైబిల్ స్టడీలో మనం చూచాం. చాలామంది బైబిల్ స్టడీకి రాలేకపోతా ఉన్నారు. దయచేసి బైబిల్ స్టడీస్ మిస్ అవ్వద్దు. పోయిన వారం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ధ్యానం చేస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన కుమారులుగా ఉండుటకు ఆయన ఏమి చేశాడో మనం చూస్తాం. చూడండి, అనేకులను కుమారులుగా తెస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోనికి, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోనికి అనేక పిల్లలను ఆయన తీసుకువస్తూ ఉన్నాడు. 10వ వచనం, ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అనేకులైన కుమారులను. 11వ వచనం, పరిశుద్ధపరచు వారికి ఒకటే మూలము, ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక. రూతును మొయాబీయురాలు అని పిలవడానికి ఆయన సిగ్గుపడటంలే, క్షమించాలి, కుమార్తె అని పిలవడానికి ఆయన సిగ్గుపడటంలే. ఆ మొయాబీయురాలు తప్పుడు పెళ్లి చేసుకుంది, జీవితం అంతా నష్టపోయింది. కానీ విశ్వాసము ద్వారా ఆమె వచ్చినప్పుడు ఆమెను ఏమని పిలుస్తున్నాడు? కుమార్తె అని అంగీకరించడానికి ఆయన సిగ్గు పట్టడం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆయన కుటుంబంలోనికి వచ్చారా? ఆయన వంశావళిలోనికి వచ్చారా? ఆయన పిల్లగా మీరు అంగీకరింపబడ్డారా? ఆయన్ని మీరు ప్రేమించగలుగుతున్నారా? ఆయన ఆజ్ఞలకు మీరు లోబడుతూ ఉన్నారా? ఉంటే కనుక యూ విల్ బీ ద సన్స్ ఆఫ్ గాడ్. మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని పిల్లలు.
వంశావళిలోకి రాకుండా సాతాను అడ్డుకుంటున్నాడు. జాగ్రత్త. తండ్రులు వచ్చారు, తల్లులు వచ్చారు, పిల్లలు రావటంలే. ఈరోజు మీ పిల్లలందరూ ఎక్కడో నాకు తెలియదు. చాలా యవనస్తులు క్రిస్మస్ అన్నారు కానీ ఎక్కువ మంది యవనస్తులు కనబడటంలే. కాలేజీలో ఉన్నారనుకోండి, ఏమో ఇంట్లో కూడా ఉండి రాలేదేమో ఎవరైనా పిల్లలు. మా సంఘంలో నేను అమ్మగారు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుకున్నాం. ఒక అమ్మాయి మందిరానికి రాలేదు ఈరోజు. భార్య తల్లి తండ్రి ఇద్దరు వచ్చారు కానీ కూతురు రాలే. ఇది 2వ వారం. ఎందుకు కూతురు రావటం లేదు? మీ కూతురు మీ కొడుకు వస్తున్నారా ఆరాధనకి? ప్రభుని ప్రేమిస్తున్నారా? ప్రేమించకపోతే ఏం జరుగుద్దో చెప్పనా? వంశావళి బ్రేక్ అవుతుంది. చాలా జాగ్రత్త. సాతానుడు ఏం చేస్తున్నాడు? వంశావళిని బ్రేక్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. నేను ఆ వంశావళిని గట్టిగా ఉండేటట్లుగా ప్రయత్నము చేయాలి. మనం దేవుని పిల్లలం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ఇంకెవరైనా యేసు ప్రభుని నమ్ముకోకపోతే, ఇంకా బయట ఉన్నట్లయితే లోపలికి రండి, విశ్వాసముతో అడుగు పెట్టండి. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంచుతాడు. ఆయన నివాసంగా చేస్తాడు. నివాసాన్ని మీకు ఏర్పాటు చేస్తాడు. తన ప్రజలలో మిమ్మలను రాజులైన యాజక సమూహంగా చేస్తాడు. ఆయన మీకు దేవుడుగా ఉంటాడు. దేవుడి కొద్ది మాటలను మన కొరకే దీవించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు వందనాలు. మీ వంశావళిలో నుండి ఎలాగున ఒక అన్యురాలు స్థానాన్ని సంపాదించుకుందాం మేము చూసాం. ప్రభు, ఈ సమయంలో మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి నాన్నగారు. మా ముందున్నటువంటి పరిచర్యలో మేము నీ కొరకై సాధనాలుగా వాడబడ్డానికి కృప దయచేయండి. మీ వంశావళిలో మేము కూడా ఉండడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. పిల్లలుగా ఉండడానికి రాజులైన యాజక సమూహంగా చేశారు మమ్మలను. నీ యొక్క ఆ పరిశుద్ధ వంశావళిలో మా పిల్లలు ప్రభువా, మేమున్నాం కానీ మా పిల్లలు లేరయ్యా. మా యవనస్తులు జారిపోతున్నారు. తరువాతి తరం వంశావళి నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. మీరు కృప చూపించండి. నీ వంశావళిలో మేము కూడా ఉండే కృపను మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. మీరే కృప చూపించమని, స్థానిక సంఘాలను దీవించి ఆశీర్వదించమని, ఇక్కడ జరుగుతున్న పరిచయం నీరుగడ ఫలింపచేయండి. నా తర్వాత నీ దాసులు జగదీష్ గారు మాట్లాడబోతుంటుండగా నీ దాసుని కూడా బలపరిచి దీవించండి. శ్రేష్టమైన సందేశాలు మీరు మాకు అనుగ్రహించి ఆత్మీయంగా మమ్మల్ని పెంచి పోషించి ఆయన గొప్ప చేయుదురని క్రీస్తు యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ